అయితే చాలా విచిత్రం. ఇక్కడ దీంట్లో ఒకవేళ వీళ్ళు పోలీసులు ఇక్కడెక్కడో మిస్ అయింది ఏంటంటే, నేను అనుకోవడం ఈ కేసు అంతా గమనించాక హార్డ్ కోర్ క్రిమినల్ అనేటటువంటి అంటే వీళ్ళ సమన్వయం లోపించి, ఒకవేళ ఇది నెల రోజులు అయిపోయింది చెయ్యాలనుకుని ఉంటే కనుక అంటే పార్టీకి ప్రభుత్వానికి పోలీసులకి మధ్యన సమన్వయం లోపించింది. ఇప్పుడు గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు అతను అన్ని కేసులు అన్నటువంటిది మామూలుగా ఆయన్ని లేపేయాలని పక్కాగా అనుకుని ఉంటే ముందే బిగిన్ చేసి ఆ తర్వాత ఎన్కౌంటర్ లో లేపేయాలని జనం చేత అనిపించి అప్పుడు చేసుండేవాళ్ళు. కానీ అట్లా చెయ్యలేదు. వాళ్ళ అమ్మ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, కోర్టులకు వెళ్ళింది, హైకోర్టులో బేస్ కార్పొరేషన్ అంతా అయిపోయాక ఇతను చచ్చిపోయాడు తగలబెట్టాడని చెప్పేసి వైసీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేశాక వాళ్ళ అమ్మ కూడా అదే చెప్తుంది. వాళ్ళ అమ్మే వైసీపీకి చెప్పుండాలి అంబట్రావు. ఇది జరిగిన తర్వాత ఇప్పుడు ఈ తెర తీసుకొస్తున్నారంటే డిఫెండ్ చేసుకోవడం తీసుకొస్తున్నారు. తెలివైన వాళ్ళు ఒకవేళ నిజంగా అదే అనుకుందాం, ఎన్కౌంటర్ చేసేయచ్చు కదా. ఎన్కౌంటర్ వేరు, లాకప్ డెత్ వేరు. ఎన్కౌంటర్ లో చేసినటువంటి సందర్భంలో అటు తప్పించుకోవడానికి ప్రయత్నించాడు, కాల్చామనేదో క్రియేట్ చేయొచ్చు. అలా కూడా చేయలేదంటే పోలీసులు ఉద్దేశపూర్వకంగా చంపలేదు అది. అలాగే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చంపాలనుకోలేదు. ఏదో వీళ్ళు అతిగా హెరాస్ చేశారు. అది వయసు రీత్యా అతని అలవాటు దుర్వ్యసనాలు ఉన్నాయి అంటున్నారు కదా. మేబీ ఆ కారణంగా తట్టుకోలేకపోయి ఉంటది. బాడీ చనిపోయాడు. చనిపోయినప్పుడు ఏం చేయాలో అర్థం కాక లాకప్ డెత్ కేసు అవుతుంది అన్నప్పుడు అక్కడతో ఆ వ్యవహారాన్ని అంతవరకు సెట్ చేసి ఉంటే ఆ అధికారి వరకు అయ్యి ఉండేవాళ్ళు. అలా కాకుండా తీసుకెళ్లి